వరద బాధితులను చూసి ఎవ్వరు కసురుకోవద్దు. మానవతా దృక్పథంతోని పని చేయాలి. జర ఓపికతోటి ఉండాలి అని ఏపీ సీఎం చంద్రబాబు సారు పదే పదే చెప్తున్నాడు. అయినా కూడా కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా దురుసుగా ప్రవర్తిస్తుండ్రు ఇట్లా బాధితులతోటి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో అజిత్ సింగ్ నగర్ వీఆర్ఓగా పనిచేస్తున్న విజయలక్ష్మి గారికి విధి నిర్వహణ చాలా కష్టమైతున్నట్టున్నది. వరద బాధితులకు రేషన్ సరుకులు ఇచ్చేందుకు పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆలమీనే షేర్ చేసుకున్నది మేడం గారు. అజిత్ సింగ్ నగర్ షాదీఖానా కాడ బాధితులకు రేషన్ సామాన్లు వంచనీకే పోయింది వీఆర్ఓ మేడం గారు. ముందే ఇల్లు అన్ని పోగొట్టుకున్న బాధలు ఉంటారు బాధితులు. కొందరు ఆవేశపడతారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని ఆవేదన చెప్పుకుంటారు. అట్లనే మేడం గారు పోగానే ఇప్పుడు వచ్చిర్రా, మొన్నటి సంది తిండి తికాన లేక తాగేతందుకు సుక్క నీళ్లు లేక అరిగోసలు పడ్డాము, ఇప్పుడు వచ్చి సామాన్లు ఇస్తురా అని జర కడుపుల బాధను గట్టిగా చెప్పుకొచ్చిండు. ఏంద్రా మా మీద గయ్యగాయలేస్తున్నావో అని వీఆర్ఓ విజయలక్ష్మి గారు యాసిన్ అనే టాయిలెట్ చెంప మీదకి పల్లున కొట్టింది. అక్కడున్న పోలీసులు లొల్లి పెద్దగా అవుతుంది కదా అని ఆమెను ఆడికెంచి తీసుకుపోయారు. ఇక ఈ సంగతి కలెక్టర్ మేడం దాకా పోయింది. మేడం వీఆర్ఓకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. జరిగిన ఘటనకు 2 రోజుల సమాధానం ఇవ్వాలని నోటీసులో చెప్పింది. వరద బాధితుల ముచ్చట్ల ఉద్యోగులు నిర్లక్ష్యం చేసినా, బాధ్యత లేనట్టు నడుచుకున్నా చర్యలు తప్పకుంటుంటే చూసుకోరి అని కలెక్టర్ మేడం వార్నింగ్ ఇచ్చింది. మరీకింత ఓపిక లేకుంటే ఎట్లనమ్మా? పబ్లిక్ పైసలు జీతంగా తీసుకొని జీతాలు లెక్క పనిచేయాలి కానీ ఇదేం తరీకా మండిపడుతుర్రు ఈమె ఎవ్వరం చూసిన నెటిజన్లు. వాటర్ ఇచ్చారా? తాగడానికి వాటర్ అడిగితే ఒక్కొక్క బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. భోజనాలు కూడా పెట్టడానికి మాట్లాడదాకే పెద్ద పెద్దగా ఏంటండి విఆర్వనా ఏంటావా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? ఇది ఫోన్ లాక్కో మాకు ఇన్నొద్దులు ఇరాం లేకుండా కొట్టిన వానలకు ఊర్లలకు వరదొచ్చి ఇండ్లన్నీ మునిగిపోయి ఇంట్లున్న బియ్యము సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. తినటానికి తిండి ఉండనికి గూడు కూడా లేకపాయే అని సర్కారోళ్ళకి పెద్ద మనసుతోటి సినిమా హీరోలు, సెలబ్రిటీలు, సర్కార్ కొలువులు చేసేటోళ్ళు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసిరు కదా. వాళ్ళకంటే మేమేం తక్కువ కాదనుకుంటా ఈ స్కూల్ పోరగాన్లు ఏం చేసిరో చూడరే. ఏపీలో ఏడ చూడు వరద నీళ్లతోనే ఆగమాగమైన ఊళ్ళే కానొస్తున్నాయి. సర్కారు ఎన్ని తీర్ల తిప్పలు పడి జనాల గోసలు తీరుస్తున్నా గానీ ఎవరికి దోషినంతలా వాళ్ళు కూడా బయటికెళ్లి సాయం చేసి మానవత్వం చాటుకుంటా ఆపది కాలంలో మనిషికి తోటి మనిషే ఆసరా నిరూపిస్తున్నారు కొందరు. అన్నం పొట్లాలు, నీళ్ల బాటిళ్లు, డబరొట్టెలు, వంట సామాన్లు ఇట్లా తలోటి వంచుకుంటా అక్కడ వాళ్ళు ఆకలి తీరుస్తున్నారు చాలా మంది. హీరోలు, స్టార్లు, లీడర్లు కూడా ముంగట్టుకొచ్చి విరాళాలు ప్రకటించే వరకలా వాళ్ళకంటే మేమేం తక్కువ కాదు అనుకుంటా ఇగో పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రు అనే ఊళ్ళే శ్రీ విద్యానికేతన్ బడి పోరగాలు సాయం చేసిరు. ఇట్లా ఇళ్ళ అమ్మనాయన పాకెట్ మనీతోనే అవోటి ఓటు కొనుక్కొని తినకుంటా కష్టాలు ఉన్నోళ్ళ కడుపు నింపాలి, వాళ్ళ ఆకలి తీర్చాలని ఇట్లా లైన్లు కట్టి పైసలు ఇచ్చిరు. తక్కువ ఎక్కువ అని ఆలోచన చేయకుండా బొమ్మనో కార్టూన్ బుక్ లో కొందామని పిగ్గీ బ్యాంకులా గల్లగురిగిలా దాచుకున్న 10, 20, 50, 100 అలా కాడు ఉన్నదంతా ఇచ్చిపోతున్నారు. అంత కలిసి లెక్కేస్తే 31,000 కోట్లు సంపాదించిన లక్షలు ఇచ్చిన దానికంటే చదువుకునే పోరలు ఇచ్చిన ఈ 31,000 కోట్లతోనే సమానం కాదా? ఏమంటారు? చూస్తానికి బడి పోరగాలే అయినా మనసు మాత్రం మస్తు పెద్దదని నిరూపించిన వీళ్ళని చూసి చాలా మంది గ్రేట్ రా మీరు పోరగాళ్ళని మెచ్చుకోవట్టిరిగా.